హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పిల్లల కోసం స్కూల్కి తీసుకువెళ్ళడానికి కానీ లేదా స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ 3 రకాల హెల్దీ స్నాక్ రెసిపీస్ని చూద్దాము. మా పాపకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే తన కోసం ఈ 3 రకాల స్నాక్స్ అయితే చేసి పెట్టేసుకున్నాను. నేను బయట కొన్న స్నాక్స్ని అస్సలు ప్రిఫర్ చేయనండి, మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. చాలామంది పేరెంట్స్ని చూశానండి, స్కూల్ నుంచి రాగానే ఏ ప్యాకెట్ ఫుడ్ ఇచ్చేస్తారు, లేస్ కుర్కురీ ఇలాంటివి ఇచ్చేస్తుంటారు. అస్సలు పిల్లలకి హెల్త్కి అస్సలు మంచిది కదండి. వీలు చూసుకొని ఇలాంటి హెల్దీ స్నాక్స్ని ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. ముందుగా అయితే మనం కేక్ రెసిపీని చూద్దాము. కేక్ టిన్ని కానీ ఇంట్లో ఉండే ఏదైనా అడుగు మందం గల స్టీల్ గిన్నె కానీ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోండి. అంచులను కూడా గ్రీస్ చేసేసి నేను బటర్ పేపర్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన అడుగు మందం గల ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో స్టాండ్ లేకపోతే ప్లేట్ అయినా కానీ బోర్లించి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. కేక్ కోసం ఇక్కడ నేను బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటున్నాను. 3 అరటిపళ్ళు తీసుకున్నానండి. వెయిట్లో వచ్చేసి ఇవి 1/2 కిలో 250 గ్రామ్స్ ఉన్నాయి. తొక్క తీసేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా కేక్ని అరటిపండుతోనే చేస్తానండి. దీనివల్ల మనకి న్యాచురల్ స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా, హెల్దీ కూడా. ఈ విధంగా బాగా మ్యాష్ చేసేసుకుని ఇందులో 1/2 కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 80 గ్రామ్స్ ఉంటుంది. బెల్లం అయితే బాగా సన్నగా తురిమి వేసుకోండి, త్వరగా కలిసిపోతుంది. ఈ అరటిపండు బెల్లం కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అరటిపండు అయితే బాగా పండింది తీసుకోవాలండి, అప్పుడే మనకి కేక్ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 2 గుడ్లు వేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని బాగా ఒక 2-3 నిమిషాల పాటు అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ వద్దనుకుంటే మీరు ఎగ్స్ ప్లేస్లో 1/2 కప్ పెరుగు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుని ఈ నూనె అంతా కూడా మళ్ళీ ఇందులో బాగా కలిసేలాగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో 1/2 కప్ వచ్చేసి గోధుమ పిండి, ఇది వెయిట్లో వచ్చేసి 60 గ్రాములు 60 గ్రామ్స్ గోధుమ పిండి. అలాగే 1/2 కప్ రాగి పిండి, ఇది కూడా 60 గ్రామ్స్, రెండు కలిపి 120 గ్రామ్స్. 1 కప్ తీసుకోవాలి. సగం గోధుమ పిండి సగం రాగి పిండి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా వేసేసుకుని ఇవన్నీ మళ్ళీ ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు పిండి కలిపేటప్పుడు టైట్గా ఉంది అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన వాల్నట్స్ వేస్తున్నాను. మీరు జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులోకి పోసేసుకోవాలి. ఈ కేక్ టిన్ అయితే ఏ షేప్లో ఉన్నదైనా తీసుకోవచ్చండి. నేను రెక్టాంగులర్ షేప్ తీసుకున్నాను కదా, మీరు రౌండ్ షేప్లో ఉన్నదైనా తీసుకోవచ్చు. ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా 2-3 సార్లు ట్యాప్ చేసేసుకుని పైనుంచి నేను కొంచెం గుమ్మడి గింజలు, ఇంకా అవిసె గింజలు, కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను. ఇవి గార్నిషింగ్ కోసం. అలాగే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న పెద్ద గిన్నె ఉంది కదా, అందులోకి పెట్టేసుకోవాలి. ఈ గిన్నెలో అయితే నీళ్లు కానీ ఏమీ పోయాల్సిన అవసరం లేదని, మనం బేక్ చేస్తున్నాం కదా, చాలామంది అడుగుతున్నారు నీళ్లు పోయాలా అని. నీళ్లు పోయకూడదు. మూత పెట్టేసి కొంచెం బరువు కూడా పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసి 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవుతూ ఉంటుంది. మనం మిగిలిన స్నాక్స్ చేసుకుందాము. స్టవ్ పైన అడుగు మందగల ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 కప్పు నువ్వులు, వెయిట్లో వచ్చేసి 140 గ్రామ్స్ 140 గ్రాముల నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు చూడండి బాగా వేగిపోయాయి కదా, ఇలా వేయించేసుకుని ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్ పల్లీలు వేసుకుని ఈ పల్లీలు కూడా లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. పల్లీలు చూడండి బాగా వేగిపోయాయి కదా, ఈ వేగిన పల్లీలు కూడా మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 1/2 కప్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి కూడా వేసుకుని ఇవైతే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారేలోపు మనం ఖర్జూరాల్లో గింజల్ని సపరేట్ చేసుకుందాము. వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్, మీడియం సైజ్ ఖర్జూరాలు నాకు ఒక 20 వరకు వచ్చాయి. వీటికి తొడిమలు గింజలు సపరేట్ చేసుకోవాలి. ఈ ఖర్జూరాలు హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఖర్జూరం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఖర్జూరం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇలా గింజలు సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన నువ్వులు, అలాగే 5-6 యాలకులు కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అవిసె గింజలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే అవిసె గింజల్ని కొంచెం లైట్గా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేశాను.
ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో గింజలు సపరేట్ చేసుకున్న ఖర్జూరం వేసుకోవాలి. ప్రతిరోజు ఒక 3 ఖర్జూరం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మా పాప ఖర్జూరాలు ఇస్తే తినదండి, అందుకని ఇలా లడ్డూలు చేసినప్పుడు ఖర్జూరంతో చేసిస్తాను. ఖర్జూరం వేసాక ఒకసారి ఈ పొడిలో ఈ ఖర్జూరం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇది ఒక ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఖర్జూరంలో ఉన్న జిగురు అలాగే నువ్వుల్లో నుంచి వచ్చిన నూనె ఇవన్నీ ఉంటాయి కదా, వీటితోనే మనకి చక్కగా లడ్డు అయిపోతుంది. ఈ విధంగా ఒక లడ్డూలాగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మరీ పల్లీలు మెత్తగా గ్రైండ్ చేయట్లేదండి, కొంచెం మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేశాను. పల్లీలు వేసి గ్రైండ్ చేశాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి లడ్డు అవుతుంది లేదు, చక్కగా లడ్డు అవుతుంది కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పల్లీలు మెత్తగా కావాలనుకుంటే పల్లీలు ముందే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పలుకులుగా ఉంటే ఇష్టం, అందుకని లాస్ట్లో వేసి గ్రైండ్ చేశాను. ఈ పొడంతా కూడా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకుని అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసేసుకోవడమే. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే అవిసె గింజలు, పల్లీలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరం వేసాం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న లడ్డూనే కానీ చాలా చాలా హెల్తీ, సూపర్ లడ్డు, పవర్ఫుల్ లడ్డు అండి ఇదైతే. ఇలా లడ్డు చేసి పిల్లలకి స్నాక్స్గా స్కూల్కి పంపించడానికి కానీ ఇంటికి వచ్చాక తినడానికి కానీ చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది. ఇంకా బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డూతో. అలాగే పీరియడ్స్ టైంలో కూడా రోజు ఒక లడ్డు ఇలా చేసుకుని రోజు ఒక లడ్డు తిన్నారంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. చూసారు కదా హెల్దీ లడ్డూని. ఇప్పుడు మనం మరొక హెల్దీ స్నాక్ రెసిపీని చూద్దాము. కేక్ బేక్ అయ్యేలోపే మనం ఈ 2 స్నాక్స్ని అయితే చేసేసుకోవచ్చు. స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్, ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు పల్లీలు వేసుకుని ఈ పల్లీల్ని బాగా క్రిస్పీగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో అరకప్పు పుట్నాలు, తినేసెనపప్పు అంటారు కదా, అవి కూడా వేసుకుని వీటిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 కప్పుల ఫూల్ మకానా కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఫూల్ మకానా కూడా హెల్త్కి చాలా మంచిదండి. వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, నొక్కి చూస్తే మనకి క్రిస్పీగా అయ్యో లేదో తెలుస్తుంది. ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో జొన్న అటుకులు, ఇవి వెయిట్లో వచ్చేసి 125 గ్రాముల జొన్న అటుకులు. జొన్న అటుకులు చూడండి ఈ విధంగా ఉంటాయి. ఇవి మీకు అందుబాటులో లేకపోతే మామూలు అటుకులైనా తీసుకోవచ్చు, పల్చడి అటుకులు కూడా తీసుకోవచ్చు. వీటిని క్రిస్పీగా ఎంతవరకు కలుపుకుంటూ లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. జొన్న అటుకులు అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. చూడండి ఈ విధంగా బాగా క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె కాగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు, పుట్నాలు కూడా నూనెలో వేసి వేయించేసుకోవచ్చు. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా తప్పకుండా వేసుకోండి, మిక్చర్కి మంచి టేస్ట్ ఇస్తాయి. ఈ కిస్మిస్ అయితే తప్పకుండా వేసుకోండి. కిస్మిస్ కూడా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు ఫ్లేవర్ ఈ మిక్చర్లో చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 4 వరకు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి సగం వరకు వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. చివరిగా 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఫూల్ మకానా, జొన్న అటుకులు అన్నీ కూడా వేసేసుకోండి. ఈ పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కూడా క్వాంటిటీ ఇంతే వేసుకోవాలని లేదండి, తక్కువైనా వేసుకోవచ్చు, ఇంకా మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా అంతా ఈ పోపు అంతా కూడా అటుకులకి బాగా పట్టేలాగా, ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 2 స్పూన్లు పెట్టి కలిపితే ఇంకా బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిర్టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మీకు ఒక 10 రోజుల వరకు కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ జొన్న అటుకుల మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. ఇవి చేస్తుంటే పక్కన మనం కేక్ పెట్టాం కదా, కేక్ కూడా బేక్ అయిపోయి కమ్మటి వాసన వచ్చేస్తుంది. నేనైతే 55 మినిట్స్ పెట్టానండి లో ఫ్లేమ్లో. 55 మినిట్స్ పట్టింది నాకు బేక్ అవ్వడానికి. మీరు కావాలంటే 30 మినిట్స్ దగ్గర మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కేక్ చక్కగా బేక్ అయిపోయింది. ఒక 2 చోట్ల మనం టూత్పిక్ గుచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా బయటికి తీసేసి పైనుంచి క్లాత్తో కానీ నాప్కిన్తో కానీ కవర్ చేసేసి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. అన్ని వైపుల నుంచి నైఫ్తో చూడండి ఈ విధంగా ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకొని రివర్స్ తిప్పామంటే కేక్ ఈజీగానే వచ్చేస్తుంది.
ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ తీసేసుకుందాము. ఈ బనానా బ్రెడ్ని అయితే అదేనండి, బనానా కేక్ని అయితే మేమైతే రెగ్యులర్గా చేసుకుంటుంటాము. కొంచెం ఇంట్లో అరటిపండ్లు పండాయంటే ఈ బనానా బ్రెడ్ చేసేసుకుంటాము. నేను కూడా చేయనండి, నా వీడియో పెట్టేసుకుని మా పాపే చేసేసుకుంటుంది. అంత ఈజీ బ్రెడ్ చేయడం, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు, ఈ విధంగా మనకి నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసేసుకోవడం. కేక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనం అరటిపండు వేసాము, బెల్లం, గోధుమ పిండి, రాగి పిండి అన్నీ కూడా హెల్తీనే కదా. బయట కొన్న కేక్స్ కంటే కూడా చక్కగా మనం ఇలా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టేయచ్చు. చూసారు కదా 3 రకాల హెల్తీ స్నాక్ రెసిపీస్ని. ఇందులో మీకు ఏ స్నాక్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.